అనే దర్గా నుండి విజయవాడ కనకదుర్గ గుడి దాకా వివిఐటి కాలేజీ నుంచి ప్రతి ఇయర్ జాన్ 12 వివేకానంద బర్త్డేని పురస్కరించుకొని నేషనల్ ఇంటిగ్రేషన్ వాక్ చేస్తూ ఉన్నాం. కాలేజీలో పిల్లలందరూ మేమందరం కలిసి గుంటూరు నుంచి మొదలుపెట్టి ఈ దర్గా నుండి మధ్యలో జైన్ టెంపుల్ దగ్గర, తర్వాత డోలాసనాగ్ చర్చి దగ్గర ఆగి నేషనల్ ఇంటిగ్రేషన్ ప్రతీకగా ఈ వాక్ చేస్తూ ఉన్నాం. ఈ వాక్ మెయిన్ సదుద్దేశం నేషనల్ ఇంటిగ్రేషన్ అయితే చాలా సైడ్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మేమైతే మెయిన్గా కోరుకుంటుంది ఏంటంటే పిల్లలు ఇప్పుడు ఈ 33 కిలోమీటర్లు నడవగలం అనుకోం కదా, అసలు ఇంటి నుంచి బస్ స్టాప్కే నడవలేము అనుకునే పేరెంట్స్ ఉన్నప్పుడు మనకి ఈ పిల్లలు ఇంత దూరం నడవగలరని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది కాదు. కానీ చూస్తే ప్రతి ఇయర్ 1500 మంది పైన పిల్లలు ఇలా నడుస్తూ ఉన్నారు. కొంతమంది అమ్మాయిలు అయితే అసలు లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి చెప్పు లేకుండా నడుస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు ఏదో మొక్కున్నట్టు చేసి గుంటూరు నుంచి విజయవాడ నడుస్తూ ఉన్నారు. అలా ఒక సీరియస్ పని మనం అనుకుంటే ఎంత పెద్దదైన చేయగలుగుతాం అనేది నమ్మకానికి ఇది ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాం. ఇది ఇలా ప్రతి సంవత్సరం చేస్తామని అనుకుంటున్నాం. ఇది 14 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. మధ్యలో కోవిడ్ ఇయర్లో ఒక ఇయర్ మాత్రం నంబూరులోనే అక్కడున్న దర్గాకి అక్కడున్న టెంపుల్స్కి అలా వెళ్ళామన్నమాట. ఎక్కువ దూరం తిరగడానికి అవ్వదనేసి ప్రతి ఇయర్ చేస్తున్నాం. ఇది ఎల్లకాలం చేస్తాం అనుకుంటున్నాం. ఇది పిల్లల్లో ఇది మంచి భావన, మనకంటే అందరం కలిసి ఉండాలనే దానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అనేది. ఇంత అంటే ఒకసారి మాట కింద చెప్పడం వేరు, ఒకరోజు పొద్దున్న నుంచి రాత్రి దాకా 30-40 కిలోమీటర్లు నడిచి దాని మీద ఎక్స్పీరియన్స్ తోటి ఉండేది లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుందని